ఏమిటి కథ? క్రొత్త బేరం తగిలినది తెలిసినదా? వచ్చినదా కోపం? ఎంత ముక్కు పట్టడం ముత్యమే. అవునవును, ఎవ్వరి మాటలు వారికి ఇంపుగా ఉండదు. ఈ పూట ఎవరో తప్పక పైకమిచ్చానన్నారని నమ్మకముగా చెప్పి వెళ్ళిపోయినందులకు మా యమ్మ నోరు కట్టవచ్చును కదా అని మహా సంతోషంతో ముస్తాబై కూర్చున్నందులకు కలిగిన ఫలమీది. అది ఏమి పాపమో కానీ మీ మగవారు మా ఆడవారిని నమ్మనే నమ్మరుగా. ఏ చండాలుడు నిన్ను నమ్మని వాడు నిర్మూలమైపోవు. హాస్యమనకన్నమాట తలుపు ఇందులో. హాస్యమునకు హద్దులుండవలేనండి. వడలు మన హాస్యమా? పోరిము పొరపాటు కానీ సుబ్బిశెట్టి ఎందుకు వచ్చినాడు? ఆ సంగతి ఈయనకెలా తెలిసిందబ్బా? ఆ సంగతి మీకెవరు చెప్పారు? నేను చూచినాను. చూసారా? వీధి గుమ్మం వచ్చినతో మీ అమ్మ కనబడుచున్నని పెరడి గుమ్మం కూడా కూర్చొనికి తఠాలు తలుచుకొని బడాలు బయటకు వచ్చినాడు. ఆ పాడు నన్ను చూచి అతను చూచి నేను తెల్లబోయినావు. అతనికి అనుమానం కలుపుకున్నట్లు కోడిగుమ నాడుచూ కొంత దూరం కూడా వెంట వెళ్ళినాను. అలాగా? కొంత దూరం వెళ్ళారా? అవును. మరి ఎందులకు ఏదించనని అతను అడగలేకపోయిద్రా? అడిగినాను. మేడం కొరకు వచ్చినానని చెప్పినాడు. చెప్పాను కదా, ఇక మీ సందేహం ఏమిటండి? నా సందేహమా? చెప్పిన కోపించుకోను కదా. కోపం ఎందులకు? నా ఎందేమైనా పాపమునేన కదా. శాభాష్, అది మాట. ఇదిగో ఇప్పుడు చెప్పింది వినుము. మేడం కొరకు వచ్చిన వాడు విచ్చలవిడిగా వీధికి మమ్మను పోక బెదరుచూ పెరటి దారిని పోటేయాల నా సందేహం. అదిగో మగం చిట్టుస్తున్నావు, అప్పుడే వచ్చినది కోపం. ఇంకనేమి మీ మనసున మలినం ఉండనే ఉన్నది. మరి ఆ సంగతి కూడా అతన్ని అడగలేకపోయిద్రా? ఈయంతలో ఒక బాల్యం వచ్చాడు పడి బహుకాల సమావేశంలో కూర్చోబెచ్చిన చూసిపోయితమే. అందువలన అడుగుడుకు అవకాశం కుదరలేదు. అట్లయినా నేనే తెలిపేదాన్ని. మేళము గురించి మాట్లాడటానికి మా అమ్మ అతనిని మేడ మీదకి వెంట పెట్టుకుని వచ్చినది. ఇంటికి వచ్చిన వారికి మర్యాద చేయ ధర్మం కదా. అవును. కూర్చున్నామని కుర్చీ వేసి తాంబూలం వేయగా అతడు వచ్చిన పని విడిచిపెట్టి అధిక ప్రసంగం మొదలు పెట్టాను. ఎవరా చెట్టి? అవునండి. ఓరి రాస్కేల్ వాడి పని ఏం చెప్తాడు? అంతటా నాకు చిరాకు కలిగి మేడ దిగి చక్కా పోయి తిని అమ్మ నా మనసు కనిపెట్టి తోడు చూపుడు నిమిషం మీద అతని దొడ్డిలోని తీసుకుపోయి ఆధారిని ఆవలకు సాగనంపినది. నమ్మకపండు నడిచిన సంగతి మాత్రం ఇది. నీ మాట వేదముగా నేను ఎప్పుడు నమ్మలేదు. నీవు నాతో నలిసినంత అబద్ధమాడవనియే నా నమ్మకం. మీ తోడనే కాదు, నేనెవ్వరి తోడను అబద్ధమాడను. చింతామణి ఈ కులమును పుట్టవలసింది కాదని చిన్నలు పెద్దలు సాగించడం కాదు. సందేహమేమి? ఎవరి మాట నేను నిన్ను ఎన్నిసార్లు
ఎన్నైనా చెప్తారు. మరి మీరు వెళ్ళిన పని ఏమైనది? ఏమిడికేమున్నది? దైవము తరచుగా ధనికులు లాలకలు దాటి పట్టిన తోడు, ఆహా, చేతులు చేవం రాకుల తోడను, ఓహో. హృదయం ఉక్కు ముక్కల తోడను చేయుచుండు. ఇదంతా చావు కబురు చల్లగా చెప్పడకే కావలేను. ఇప్పటికింతియే కానీ అని. 2-3 దినములలో తప్పక సానుకూలము కాగలదు. ఇకనేమి ఎప్పటి పాఠమే దిగినది. ఇది వరకు రేపు రేపు రేపు. ఆ రేపునికి ఇప్పుడు 2 త్రోపులు కూడా తగిలినవి. కాదు కాదు, నా మాట కడవరకున్నప్పుడు నీకు తోచినట్టాను. చెప్పండి. ఇదిగో అదుకొని తిప్పిన తుంటని ఇప్పుడు తొంట చేయి చూపిన. అంతట మరి ఒక తుంటని ఆశ్రయించినారు. ఆ తుంటని మరికొన్ని రేపులు గడిపి ఆవల తానొక తొంట చేయి చూపును. ఆ తొంట చేతులను తెచ్చి మా ఇంట తోరణం కూర్చొని ఎంతేనా? చెప్తామని మాట శాంతమ్మగా మండి పెళ్ళి నేనేమి చెప్పగలను? ఏంటి? చిరాకు మాని చెవరంట వినుము. ఏమిటండి? చిరాకు మాని చెవరంట వినుము. ఇప్పటికి 20 దినముల నుండి విని విని నా ప్రాణం విసిగినది. ఇంకనూ ఏమి వినను. మధ్యాహ్నం మీరు వెళ్ళలేదు మొదలు మా అమ్మ నన్ను